జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద, అప్పటి ప్రతిపక్ష నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి మీద నమోదైన కేసులు ఏవైతే ఉంటాయో ఆ కేసులను మూసివేసే దిశగా చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని, దాదాపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి నెక్స్ట్ 3-4 మంత్స్ నుంచే ఈ వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. బై డిఫాల్ట్గా ముఖ్యమంత్రి గారి మీద కేసులు తన కింద ఉన్న అధికారులు విచారిస్తారు. మరి ఆయన మీద ఉన్న కేసులు వీళ్ళు ఎందుకు ముందుకు పోనిస్తారు? పైపెచ్చు వాటిని ఏ విధంగా ఎంత మనం పూర్తిగా క్లోజ్ చేయొచ్చు అదైతే ఖచ్చితంగా ఆలోచిస్తారు కదా. ఇవన్నీ తెలిసే కొందరు హైకోర్టులో పిటిషన్లు వేశారు. చంద్రబాబు గారి మీద నమోదైన కేసులు వాళ్ళ కింద ఏజెన్సీలు విచారణ చేస్తే ఏ విధంగా సభ్యంగా జరుగుతుంది, కాబట్టి కేంద్ర సంస్థలకు మళ్లించండి ఆ కేసులు అని. దానికి హైకోర్టు సీరియస్ అయింది. ఏంటి పిటిషన్లు ఫైన్ వేయాల్సి ఉంటుందని చెప్పి కానీ వార్నింగ్లు ఇచ్చినట్లుగా ఉంది. సరే, సీన్ కట్ చేస్తే తాజాగా తెలుగుదేశం పార్టీ మీడియా రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం అంగళ్ళులో చంద్రబాబు గారి మీద నమోదైన కేసులు ఏవైతే ఉంటాయో, అంగళ్ళు గుర్తుందా? ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్ళు. చంద్రబాబు గారు అక్కడికి పోయినప్పుడు ఫుల్ గొడవలు, ఇటు టీడీపీ వాళ్ళు అటు వైసీపీ వాళ్ళు రాళ్ళు విసురుకోవడాలు, చంద్రబాబు గారు వాళ్ళను ఒక్కొక్కరిని తరిమి పెట్టండి అని చెప్పి చెప్పడం, తర్వాత టీడీపీ వాళ్ళు బీర్ సీసాలతో పోలీసుల మీద కూడా దాడి చేయడం, ఒక పోలీసు కన్నుపోవడం, ఇది మీకు గుర్తునే ఉంటుంది. సో ఆ మొత్తం గొడవలో చంద్రబాబు గారి మీద 4 కేసులేమో నమోదయ్యాయి. తాజాగా టీడీపీ మీడియా రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం ఆ కేసులు చంద్రబాబు గారి మీద ఏవైతే నమోదయ్యాయో అవన్నీ తప్పుడు కేసులు, తప్పుడు ఫిర్యాదులు అని పోలీసులు క్లోజ్ చేసేసి కోర్టుకు ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు అని తెలుగుదేశం పార్టీ మీడియా రిపోర్ట్ చేస్తూ ఉంది. అంగల్ రిలేటెడ్ చంద్రబాబు గారి మీద 4 కేసులు నమోదయ్యాయి. ఆ 4 కేసుల్లో కూడా అవి తప్పుడు కేసులు, తప్పుడు ఫిర్యాదులు, మేము పూర్తి స్థాయిలో విచారణ చేసి ఈ అంశాన్ని తేల్చాము అని పోలీసులు న్యాయస్థానానికి ఒక నివేదిక సమర్పించినట్లుగా, ఒక ఫైనల్ రిపోర్ట్ సమర్పించినట్లుగా వాళ్ళ సొంత మీడియా రిపోర్ట్ చేస్తూ ఉందంటే డెఫినెట్లీ అది నిజమే కావచ్చు. అదే చెబుతూ ఉన్నది. చంద్రబాబు గారి మీద నమోదైన కేసులు ఆయన కింద పనిచేసే అధికారులు ఏ విధంగా విచారణ చేయగలుగుతారు? అల్టిమేట్గా ఏదో ఒకటి క్లోజ్ చేసే దిశగానే వెళ్తారు కదా. ఇప్పుడు ఈ కేసులు క్లోజ్ చేసేసారు. నెక్స్ట్ ఇక మిగిలిన కేసులు కూడా ఉన్నాయి కదా, పెద్ద కేసులు. అవి కూడా ఎంతవరకు క్లోజ్ చేయగలుగుతారో ఒక మార్గాన్ని అయితే రెడీ చేసుకుంటారు కదా, ఒక మార్గాన్ని అయితే వెతుకుతారు కదా, ఎంత త్వరగా క్లోజ్ చేసేసుకుందాం తన మీద నమోదైన కేసులు అని. సో ఇప్పుడు అధికారులు కూడా ఆడ కీలక పోస్టింగ్ వస్తుంది, ఆడ డబ్బులు వచ్చే పోస్టులు వస్తాయి, ఇటువంటి వాటి మీద వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి వీళ్ళ కోరిక వీళ్ళు తీర్చుకోవాలి, ప్రభుత్వ పెద్దల కోరిక తీర్చాలి. ప్రభుత్వ పెద్దల కోరిక తీరిస్తే వీళ్ళ కోరికలు నెరవేరుతాయి కదా. మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనుకోండి, మ్యూచువల్ బెనిఫిట్స్. సో వెరస మొత్తం మీద మిగిలిన కేసులు కూడా క్లోజ్ చేయడం ఎంతో దూరంలో ఉండకపోవచ్చు. బట్ న్యాయస్థానాలు ఎలా స్పందిస్తాయంటే ఏం స్పందిస్తాయి? విచారణ సంస్థలు క్లోజ్ చేసిన తర్వాత న్యాయస్థానాలు చేయగలిగింది ఏంటి? వాళ్ళు క్లోజ్ చేసేస్తారు.